కెవిన్ చేసిన కాన్సెప్ట్ బాగుంది. అంతకన్నా గొప్పగా నాదేం ఉండదు. లేదు, నేను వెళ్ళను. పర్వాలేదు, రా వెళ్దాం. ఏమైంది? వెళ్తే పరువు పోతుంది. వద్దు, వెళ్ళను. సరే, నేను వెళ్తాను. ఏయ్ ఆగు. ఏ సంజయ్, నువ్వు వెళ్ళేం చేస్తావు? మాస్టర్, నేను ఒక అమ్మ కథ చెప్పబోతున్నాను. దైవస్థలం లాంటి ఇల్లు, దేవతలాగా తల్లి. ఎంతో ధనం మర్యాదతో ఊరినే పోషించారు. ఆవిడ ప్రతి పుట్టినరోజుకి దాన ధర్మాలు చేసి ఆవిడ సంతోషపడతారు. అది మాత్రం కాకుండా ఆవిడ పుట్టినరోజుని అనాథాశ్రమానికి వెళ్ళి ఆ పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సంతోషంగా జీవించే ఆవిడ జీవితంలో హఠాత్తుగా ఒక తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నారు? అమ్మా, నీ కథని చెప్పినప్పుడు అందరి కళ్ళలో కన్నీరుని చూశాను. కానీ నేను ఒక్కరోజు కూడా నీ కళ్ళలో కన్నీళ్ళు చూడలేదు. నా కోసం నీళ్ళని దాచుకుని కృంగిపోయావు కదమ్మా. వెళ్తానమ్మా, వెళ్ళి గెలిచొస్తాను. ఇది నీ మీదొట్టు. సంజయ్, ఎత్తను కదా, ఎత్తితే నువ్వు తిడతావు కదా, నువ్వు ఎంత పెద్ద ఎదవో తెలుసుగా. ఒకవేళ శంకర్ సార్ ఆఫీస్ నుంచి వచ్చిన ఫోన్ అయితే ఎత్తకపోతే అవకాశం మిస్ అవుతుంది. హలో, ఫోన్ చేస్తే తీయవు కదా. నేను ఊరుకు వెళ్తున్నాను, ఇంకో 10 రోజుల్లో అక్కడికి వస్తాను. ఆ టైంలో నా డబ్బు నాకు ఇవ్వలేదో నీ అంతు చూస్తాను. అలా కాదు చేటా. హాయ్ సంజయ్. రేయ్,
ఏంట్రా అన్నీ మారిపోయాయి, ఇంటికి వేరే సీలేసి ఉంది. అదేరా పిచ్చోడు ఓనరు సీలేసాడు. ఎరా పిచ్చోడా, ఇచ్చిన అద్దె పంపించకుండా నువ్వేం పిక్కుతున్నావురా? అదేం లేదు మామా, శంకర్ సార్ సినిమాలో రోబో పార్ట్ 3లో నన్ను రోబోగాను హీరోగాను సెలెక్ట్ చేశారు. కాకపోతే కొంచెం కలర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకే రోజు సోప్ వేసి తోముతున్నాను. తోమేటప్పుడు తెల్లగా ఉన్నాను, కడిగాక నలిపైపోతున్నాను. నిర్ణయం చేసుకున్నాను, నెక్స్ట్ యాసిడ్ తోనే స్నానం. సూపర్ బాబు, పెర్ఫార్మెన్స్ చించేశారు. సార్ మనకి క్లైమాక్స్ వచ్చేసింది, టైటిల్ మాత్రం దొరికిందంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అదో పెద్ద మ్యాటరే కాదమ్మా. ఇక వచ్చేవాళ్ళని పాట పాడమను, లేదా ఊరు పేరు చెప్పమను, అందులోంచి మన టైటిల్ వచ్చేస్తుంది. సార్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు సార్, మీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయడం నా అదృష్టం సార్. నో ఎమోషన్ బాబు. తర్వాత ఏం చేయాలో నీకు తెలుసుగా. మామీ మెస్లో 4 ఇడ్లీలు, కొంచెం గట్టి చట్నీ, ఒక వడ. తెలుసు సార్, 4 ఇడ్లీ, కొంచెం గట్టి చట్నీ, ఒక వడ, అంతే కదా? నో, అక్కడే ట్విస్టు. కాస్త ఆగు బంగారం, కరెక్ట్ చేస్తాను. బాబు అదంతా అప్పుడు, ఇప్పుడు వేరు. ఏవిఎంకి ఆపోజిట్లో క్యాంపస్ హోటల్లో గ్రిల్ చికెన్ తిరుగుతూ ఉంటుంది, అందులో ఫుల్ బట్రా. అలాగే పాండ్యాస్ హోటల్కి వెళ్ళి ఆ పంపాయ తీసుకుని ఒక యూటర్న్ తీసుకున్నామంటే అక్కడ ఒక బామ్మ. ఏంటి బామ్మ? బామ్మ వడలు వేస్తూ ఉంటది బాబు, ఓ 4 మసాలా వడలు. ఎందుకంటే నా స్వీటీ వెజిటేరియన్. ఇవన్నీ తీసుకుని స్ట్రైట్ గా వస్తూ ఉన్నామంటే అక్కడ ఏవిఎం బాల్ తిరుగుతూ ఉంటది. అది దాటాక రైట్ సైడ్ చూసావంటే ఓ మందు కొట్టు, అక్కడ ఒక ఆఫ్ బట్టు, ఫుల్ సోడా ఒకటి, పక్క కొట్లో బీడా. ఇప్పుడు నువ్వు వెళ్ళరా. సరే సార్. బాబు కాస్త త్వరగా వెళ్ళండి, ఎంత త్వరగా వస్తే అంత త్వరగా స్క్రిప్ట్ లోకి ఎక్కేస్తారు. చూసావా, సైడ్ డిష్ కే ఇంత చేస్తున్నారంటే స్క్రిప్ట్ రాయడానికి ఇంకెంత చేస్తారు. తర్వాత ఈ సాధన లిస్ట్ లో చేరపోయేది మన సారే. క్యాన్ కి వేలాడతాడు, ఫ్యాన్ కి వేలాడతాడు. ఏంటి షూటింగ్ వాయిదా పడుతోందా? వీడు పోటు బాగా పొడిచాడే. వీడిని ఎలాగైనా పనికి పంపాలి, నేను కూర్చొని తినాలి. రేయ్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా, రా నేను చేర్పిస్తాను. నువ్వు చెప్తే పనిస్తారా? అలాగే ఆల్ ఇండియా హీరోయిన్ అనుకుంటున్నావా? నువ్వు రోడ్డు చూసి బండి తోలవా, రివర్స్ లో ఉండి తోలుతావా? వాడి మొహం చూడరా, ఏనుక్కు పుట్టినట్లు ఉన్నాడు. బండి తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసుకొచ్చా పరబడికి. నా ముందు నుంచి వద్దు, పొద్దున్నే టెన్షన్ పెట్టుకుంటా. బాబు, హీరో నిప్పు గారు చెప్పారు కాబట్టి మీకు ఇక్కడ పని, అర్థమైందా? ఏమనుకున్నావు? ఓకే, ఇదిగో. ఇదేం తాళం? ఏంటి చూస్తున్నావు? గేట్ తాళం. లోపల 12 బళ్ళున్నాయి. టైం ఇప్పుడు 12 అవుతుంది. 1 గంట లోపు ఒక బండి కూడా వదిలిపెట్టకుండా అన్ని బళ్ళు వాటర్ వాష్ చేసి పెడుతున్నావు, ఓకే? అరే తొందరగా చేసి రావయ్యా, తాళం తీసుకోవాలి. నెక్స్ట్ గేట్ తాళం. బయలుదేరేటప్పుడు ఇదొకటి అస్సలు స్టార్ట్ అవునంటుంది. ప్రాబ్లం ఏమై ఉంటుంది? హలో, బయలుదేరాన్రా. బయలుదేరే సమయానికి బండి కదలంటోంది. 5 మినిట్స్లో అక్కడుంటాం. నువ్వు టికెట్స్ తీసుకుని రెడీగా అక్కడుండు. ఓకే. బయలుదేరదామా? ఏమైందే? స్టార్ట్ అవడం లేదే. అందుకనే ఒక్కొక్కసారి బండిని సర్వీస్కి ఇవ్వాలని చెప్పాను. ఇంత మాట్లాడుతున్నాగా, వచ్చింది. నా వల్ల కుదరదు, నువ్వే కొట్టు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. yes కొంచెం బండి స్టార్ట్ చేసి ఇవ్వండి సార్. సేమ్ ప్రాబ్లం. వినవే, సేమ్ ప్రాబ్లం అంట. ఎక్స్క్యూజ్ మీ. yes ఇతనా? నీకు తెలిసినవాడా? అవునే, చాలా మోసమైన వాడు. ఇదేమో కోపంగా చూస్తోంది, అతనేమో మెలికలు తిరుగుతున్నాడు. ఒకవేళ అదే అయ్యుంటుందా?
ఏమండి ఎంత కొట్టినా స్టార్ట్ అవడం లేదండి. సార్ బాగా కిక్ కొడుతున్నారు కదా. కొట్టిన ప్రయోజనం ఏంటి? స్టార్ట్ అవ్వలేదుగా. బాగా కొట్టు 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 కిక్ కొట్టి దాన్ని స్టార్ట్ చేయి. సార్ దాన్ని కాస్త పొడుకోబెట్టి స్టార్ట్ చేయండి సార్. నిలబెట్టి కొడితేనే స్టార్ట్ అవడం లేదు, ఇందులో వంచి వేరే కొట్టాలా? సార్ పొడుకోబెట్టి స్ట్రాంగ్ గా కొట్టారంటే స్టార్ట్ అవుతుంది సార్. హై స్టార్ట్ అయింది. నీకు చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాం. ఏమండి ఎనర్జీతో స్టార్ట్ చేశాను, మన ఇద్దరికి పరిచయం అయిపోయింది. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్తున్నారు. సారీ అండి, నోట్ చేసుకోండి. 9841 300 810. ఏం చేస్తున్నావు? ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాబు రానా? ఎవరే? ఏదో కొత్త నంబరే. ఆన్ చేసి ఎవరో అడగవే. హలో, నేనండి సంజయ్ మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ ఊరు వాడిని. ఏమండి మీ ఫ్రెండ్కి ఏమైనా తెలివి తక్కువ? అసలు బుద్ధి లేదా? ఎప్పుడు చూసినా యాంగ్రీ బర్డ్లా ఉన్నారు. అలాంటి వ్యక్తితో ఇలా కలిసి ఉంటున్నారు. ఆవిడ చుడిదారు వేసుకున్న రాక్షస్ అండి. ఒరే ఎవరా స్వర్ణక్క? నువ్వేరా జులాయి పోకిరి తాగుబోతు. ఏయ్ ఎవరిని తాగుబోతుంటున్నావు? నువ్వేనా తాగుబోతు? ఒరే పోకిరి చంపేస్తాను. బాగా టెన్షన్. ఐ లైక్. నేను హీరో అవ్వడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎవరితోనే గొడవ పడుతున్నావు? అది కూడా నా ఫోన్లో? ఆ బుద్ధిలేని డ్రైవరే మధ్యాహ్నం వచ్చాడుగా మా ఊరువాడు. నేనే మాట్లాడుతున్నాను తెలియకుండా నాతోనే తప్పుగా వదులుతానా? నీకేమైనా లూజ్ అంటే మనకి హెల్ప్ చేసిన ఆయనతో ఇలాగా మాట్లాడేది. నీకు అసలు కోపం ఎక్కడి నుంచి వస్తుందో? స్విచ్ ఆఫ్ అని వస్తోందే. పాపాత్మురలా అసలు నువ్వేం మాట్లాడావే? అన్యాయంగా మాట్లాడి ఒకరిని చంపేసినట్టున్నావే. ఖచ్చితంగా ఈరోజు శంకర్ సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. అలర్ట్గా ఉండాలి. ఎన్నో కంపెనీల్లో అవకాశం కోసం తిరిగి వాయిదా పుచ్చుకున్నాను. ఈ అవకాశాన్ని వదులుకోను. రేపేదైనా పోలీస్ కేసు అంటూ వచ్చిందనుకో, నీ పేరే చెప్తాను నేను. ఇది నా నెంబరే అయినా సైబర్ క్రైమ్లో నీ వాయిస్ని కనిపెట్టేస్తారు. ఇక నీ గతి అదో గతే. కళ్ళద్దాలు పెట్టుకుంటే నిద్రపోతాననుకున్నావా? నిద్రపోను. అన్యాయంగా మాట్లాడి ఒకరిని చంపేసినట్టున్నావే. ఇక నీ గతి అదో గతే. వచ్చేసింది కదా ఫోను. ఏంటిది కొత్త నెంబర్ లాగా ఉంది? ఒకవేళ మనం నిద్రపోయామని చెక్ చేస్తున్నట్టున్నారనుకుంటా. వదలకూడదు. హలో, HDFC నుంచి ఫోను కావాలా మీకు లోను? HIV లోనా? చేత్తదవా. ఓన్లీ శంకర్ సార్ ఫోన్. కట్ ఇట్. ఒకవేళ నేను ఓవర్గా మాట్లాడిన వల్ల వాడేదన్నా చేసుకుని ఉంటాడా? అయ్యో చచ్చాను. వాడికి ఏమీ అవ్వకుండా ఉండాలి.
హలో 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 తెల్లవారిపోయిందే. వచ్చేసారయ్యా, వచ్చేసారు. అలాగే పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఒక సూర్యుడు ఉదయించాడు. బెస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్. అయ్యో శంకర్ సార్ నేను ఎక్కడ ఉన్నాను? నేనే మీ హీరో. ఆల్రెడీ వాడు హీరో అయిపోయాడు. ఏంటయ్యా ఇక్కడ పడుకొని నిద్రపోతున్నావా? బయట స్వచ్ఛమైన గాల్లో పడుకోవడం మీకు అలవాటు. నేను అదే కథ చేస్తున్నాను. సూపర్ అయ్యా. ఇంకా నయం శంకర్ సార్ కాదు. ఏంటన్నా ఏ మాట లేకుండా హఠాత్తుగా వచ్చారు? అది ఎందుకు అడుగుతావులే, ఆ కథ గణేష్ చేసిన పని వల్ల ఇదంతా. అరే బాగా గట్టిగా కొట్టండ్రా. హత్తుకున్నదే హత్తుకున్నదే, అది నన్ను హత్తుకున్నదే. ఎక్కడా ఎక్కడా? చెరువు గట్టు మీద కనకాని, చెరుకు తోటలు సరోజాని, పాలు పితుకుతున్నప్పుడు బామని, అరటి తోటలో వనజాని, ఎప్పుడు ఎప్పుడు ఉదయం సమయంలో కనకాని, పట్ట పగలులో బామాని, సాయంత్రం సమయంలో వనజాని, చీకటి రాత్రిలో సరోజాని. ఎలా ఉంది? ఈ ఒక్క నాటకంతో ఎంత ఫేమస్ అయిపోతారో చూడు. నేసమణి, నిన్ను ఊరికే వదిలిపెట్టండ్రా, కొట్రా. కథ గణేష రండి. కొత్తగా ఒక బుకింగా. నిన్నే కొత్తగా ఒక డ్రామా వేశాం, ఇవాళ వెంటనే ఒక బుకింగ్ వచ్చిందే. రండి, మీకేం కావాలో అది నేను ఇస్తాను, నాకేం కావాలో అది మీరు ఇచ్చేయాలి. ఓకేనా? రండి. ఆల్రెడీ నువ్వు ఆడిన నాటకం వల్లే ఇక్కడికి వచ్చానురా. నా పెళ్ళం తప్పుడు మనిషిని ఊరందరికీ నాటకం ఆడి చూపిస్తావా? పైగా వాస్తవ సంఘటనని తన పేరు కూడా మార్చలేదు. రేయ్, దీనికి కారణమైన వాడిని నరికేస్తాను, నిన్ను నరికేస్తాను. ఎక్కడికి వెళ్ళా నిన్ను నరకకుండా వదలనరా. ఇది యథార్థ సంఘటన కాదా అని చెప్పి నా పేరు కూడా మార్చలేదయ్యా. అవును, నీ ఫోన్ ఏమైందిరా? రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమయ్యా, చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చు, సూర్యుడి దగ్గరికి వెళ్ళగలవా? గణేశన్ కదా, గణేశన్. ఆయన విలువ ఈ కమెడియన్ కి తెలియదు, ఈ హీరోకి తెలుసు. సో ఆయన్ని జామీన్లో తీస్తాను, నేను హీరోగా నటిస్తాను. ఇంకో గుండు కన్ఫర్మ్. ఆ తర్వాత నన్ను వేరే లెవెల్లో చూస్తారు. సరే సార్. హలో హలో. నైట్ తిట్టింది సరిపోదా? మళ్ళీ తిట్టాలా? నేను మనోరు అమ్మాయి కదా డీసెంట్గా మాట్లాడాలనుకున్నాను. ఓవర్గా మాట్లాడుతున్నారు. ఊరికి చెరగ పుట్టిస్తే అంతే అండి. వీడే చేస్తాడు, నువ్వే మాట్లాడు. నేను మాట్లాడితే చచ్చిపోతాడు. హలో హలో, నేనే పూర్వికను మాట్లాడుతున్నాను. అయ్యో సారీ అండి. చిన్న విషయానికి ఎందుకు ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఆవిడే నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మీరెంత బాగా మాట్లాడుతున్నారు. సరే, ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారా మీరు? You want? No thanks. ఆ డోర్ క్లోజ్ చేయండి, ఏసీ బయటకు వెళ్తుంది. ఏమండి, బీచ్కి వచ్చాం, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. మీరు దేనికొచ్చారో అదే చూడండి. రారా. తలుపు వేసుకుని లోపల ఏం చేస్తున్నావురా? సార్, డ్యూటీకి వచ్చాను సార్. కారులో ఎవరున్నారు? కస్టమర్ సార్. ఎవరికిరా? ఏంట్రా లుక్? నేను మళ్ళీ వచ్చేటప్పుడు బండి ఇక్కడ ఉండకూడదు, నరికేస్తా. బండిదిరా.
సంజయ్ పద వెళ్దాం. ఏంటి బ్రో వచ్చేటప్పుడు గడగడా మాట్లాడారు మీరు? ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అయిపోయారు? మళ్ళీ వైషు ఏదైనా మీతో గొడవ పడిందా? అలా ఏం కాదండి. హాయ్ సంజయ్. పూర్విక చెప్పండి. వైషు నీతో మాట్లాడాలంట. ఇస్తాను. హలో, నేను వైష్ణవిని మాట్లాడుతున్నా. చెప్పండి. నేను మిమ్మల్ని కలవాలి. నిన్న కారు తీసుకొచ్చినందుకు మీరు డబ్బులు తీసుకోలేదు, అందుకనే ఒక చిన్న గిఫ్ట్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. అవును, మీరు ఎన్ని సంవత్సరాలుగా డ్రైవర్గా ఉన్నారు? పార్ట్ టైం గానే డ్రైవర్గా ఉన్నాను. త్వరలోనే హీరో అవుతాను. వావ్, ఇన్ని రోజులు ఒక హీరోతోనా మనం పరిచయం పెంచుకున్నాం? ఛాన్సే లేదండి. మా ఫ్రెండ్ అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు కూడా తనకి విష్ చేయండి. కమింగ్ 24 తన బర్త్డే. ఓ, అడ్వాన్స్ విషెస్ అండి. ఈ సంవత్సరం మీరు అనుకున్నదల్లా జరగాలి. ఎందుకు ముందే జరగదనుకుంటా? ఏమండి, ఎందుకు ఇప్పుడు నెగటివ్ గా మాట్లాడుతున్నారు? ప్రతి పుట్టినరోజుకు సన్సెట్ అయ్యే కన్యాకుమారికి చూడాలని నా సెంటిమెంట్. ఆ సంవత్సరం చాలా బాగుంటుంది, కానీ ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళడం అవ్వదు. ఎందుకండి? దీనికి ప్రాజెక్ట్ ఉంది, నాతో రాలేదంట. నేనెలా నీ ఒంటరిగా మీరు వెళ్తాను? సూర్యోదయాన్ని చూడాలి, అంతేగా? మీరు చూస్తారు. సంజయ్, ఇదిగోనయ్యా, ఇది తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఎంతో కొంత డబ్బు పట్టరా. ఇది మీకు సెంటిమెంట్ అయిన ఉంగరం అన్నా. ఇది ఎప్పుడు మీ చేతికే ఉండాలి. నేను చూసుకుంటాను, ఓకే? நீயாவது கையதான் இருப்ப, ஆனா நான் அவருக்கு உயிரே கொடுப்பேன். இவ்வளவு நாளா எங்கடா இருந்தது? கூட இருந்திருந்தா ஒருத்தன் அடிச்சிருக்க முடியுமா? இல்லாதனாலதான் அம்புட்டு அடி. உங்களால எனக்கு ஒரு விதியை பொறுத்திருக்கேன். కుటుంబ బరువుని తీసేసావు కదా. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావు, ఊరి మీద పడి తిరగడానికి. ఎవరికి తెలియకుండా ఎవరితోనో మన ఊరికే వచ్చి వేషాలు వేసావంటే నీకు ఎంత ధైర్యం ఉంటుంది? అది కాదన్నా. నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. నాకొచ్చే కోపానికి నువ్వు చదివించింది చాలు. బయలుదేరు, బయలుదేరు, బయలుదేరవే. నేను చెప్పాను కాబట్టి అక్కడికి వెళ్ళి అంతా నేర్చుకున్నావు. ఇది ఖచ్చితంగా నీకు వేస్ట్ అవ్వదు. కొత్త హీరోతోనే సినిమా తీస్తానంటున్నావు. నా డబ్బుతో ఎవరో హీరోగా చేసే బదులు నా కొడుకుని పెట్టి తీయమని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. ఇప్పుడేం చేద్దాం? పెద్ద పెద్ద డైరెక్టర్లనే వాళ్ళు తీయాలనుకుంది తీయలేకుండా ఆపుతున్నారు. నువ్వేం ఫీల్ అవ్వకు. సారీ సంజయ్. బండిది. సంజయ్ రానివ్వండి, ఫుల్గా తాగుదాం. వాడు వస్తాడులే గానీ మీరు తాగండి. వాడు రాకుండా మేము ఏమీ ముట్టం. వాడు వచ్చాకే ఏదైనా. వాడి చేతితో పోషిస్తేనే తృప్తిగా ఉంటుందండి. సరే వదిలేనా, ఇంత చెప్తున్నాడుగా. అన్నా కాలు చేతులు వణుకుతున్నాయి, కొంచెం లైట్ గా. నెత్తి మీద ఒకటి ఎయిరా. ఎక్కడ ఉన్నారా ఇన్నాళ్ళు? కోడంబకంలో అన్న. అవునన్నా. అదిగో వచ్చేసాడు. అన్నా సంజయ్ వచ్చేసాడు. సంజయ్
ఏమైందయ్యా? డబ్బులు పెడితేనే హీరో చేస్తారంట. నా కళని నాశనం చేసేశారు. వద్దన్నా, నీ కళ చెదిరిపోయింది. ఈ శరీరం నాశనం అయితే ఏముంది? ఒరే సంజయ్, ఒక సినిమా తీయాలంటే ఎంత అవుతురా? అన్నా 2 కోట్లు అవుతుందన్నా. 2 కోట్లేంట్రా, 3 కోట్లు ఇస్తాను. నా సంజయ్ హీరో అవ్వాలి. మన ఏం ఏంటన్నా గుడికి వెళ్ళొచ్చారా? నన్ను లేపుండొచ్చు కదా, నేను కూడా గుడికి వచ్చుండేవాడిని. రాత్రి మాట్లాడింది మర్చిపోయారా? ప్రారంభించాలి కదా. మొదలు పెడదామన్నా, లేస్తున్నాను. అన్నా నైట్ ఏదో మత్తులో మాట్లాడారు అనుకుంటే నిజంగానే బయలుదేరారేంటి? ఇది మన వల్ల సాధ్యమేనా? నేను ఒకసారి చెప్తే చెప్పిందేరా. నేను ఇక్కడి నుంచి మాట్లాడట్లేదురా, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. వస్తానురా. బాయ్ బాయ్. ఒరే సంజయ్, ఈ ప్రోగ్రాం ఎక్కడరా? వసంతంతో జరిపిస్తున్న 38వ వార్షికోత్సవంలో ఎవరు 1 కేజీ బంగారం గెలుచుకుంటారో ఇప్పుడు చూద్దాం. మనం కొద్ది సమయంలో ఎవరు విన్ అవ్వబోతున్నారో మనం తెలుసుకుందాం. ప్రజలందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎవరు విన్ అవ్వలేదు, కనీసం ఈ సంవత్సరమైనా ఎవరైనా విన్ అవుతున్నారని మనం అందరూ ఆతృతగా చూస్తున్నాం. మాకు ఆచారాలు సంస్కృతి ముఖ్యం. మొదలు పెట్టండి మ్యూజిక్ ని. కనబడి నిన్ను రాత్రి గురించి చెప్పమంటే అదిగో అక్కడ ఒక అతను ఎక్కుతున్నాడు. ఎక్కండి ఎక్కండి, జాగ్రత్తగా ఎక్కండి, కింద పడతారేమో. జాగ్రత్తగా ఎక్కండి, గట్టిగా పట్టుకోండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి, అంతే అంతే, అలాగే అలాగే ఎక్కండి, జాగ్రత్తేమో, గట్టిగా పట్టుకోండి. దాదాపు 38 సంవత్సరాలుగా ఇది ఎవ్వరూ ఎక్కలేదు. ఇప్పుడు మా నాన్నగారు వసంత్ ఓనర్ గారు మంచి బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు, ట్రై చేస్తున్నారు, కానీ ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు, కింద పడిపోతున్నారు. అది చాలా కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఎవరు ట్రై చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరు విన్ అవుతారనేది మనం చూడబోతున్నాం. అదిగో ఇంకొకరు వచ్చారు, ప్రయత్నిస్తున్నారు. తర్వాత ఎవరు రాబోతున్నారు? ఎవరున్నారు? ఇది ఎక్కి విజయం సాధించే వాళ్ళు ఎవరు లేరా? ఒక్కరికి కూడా స్తోమత లేదా, ధైర్యం లేదా? ఎవరున్నారు? రండి రండి, వచ్చి ఎక్కండి, త్వరగా రండి, వచ్చి ఎక్కి విజయం సాధించి ఆ బహుమతిని పొందండి. ఎవరితను ఎగురుతూ వస్తున్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఒకవేళ ఇతను ఎక్కుతాడా, విజయం సాధిస్తాడా, ఆ బహుమతిని పొందుతాడా? చూద్దాం. వస్తున్నాడు, దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఎక్కాలని కృత నిశ్చయంతో ఉన్నట్టున్నాడు. ఎక్కుతాడా, సాధిస్తాడా? ఎక్కడానికి రెడీ అయిపోయారు. ముందుకు వెళ్తున్నాడు, సిద్ధమయ్యాడు. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కండి. అది అది భూమాత ఆశీర్వాదం తీసుకున్నాడు. తను విన్యాసాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కుతాడా? ఎక్కుతున్నాడు. చూడండి, అందరూ చూడండి, ఎలా ఎక్కుతున్నాడు. పైకి ఎక్కుతున్నాడు. ఖచ్చితంగా ఇతను విజయం సాధిస్తాడనిపిస్తుంది. దగ్గర వరకు వెళ్ళారు, కానీ పట్టుకోలేకపోయారు. ఇంకా ట్రై చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. హే కమ్ ఆన్, బాగా చేస్తున్నారు. అయ్యో, పడబోయాడు. Come on, Nesamani, come on, Nesamani, come on. అలాగే అలాగే, నువ్వు చేయగలవు.